హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్క్ టెక్ ఇన్ఫో. మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి వీడియో ఎడిటింగ్ అలర్ట్ మోషన్లో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే డెమో చూడండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో సాంగ్ అయితే ఇంతకంటే ఎక్కువ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాంగ్ మొత్తం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫుల్గా చూడండి. వీడియో అయితే ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో మీరైతే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరైతే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా కెమెరా అనేది ఆఫ్ చేసేయండి. సో నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఇవి కెమెరా పోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఈ కెమెరా అనేది హైడ్ చేసేయండి. ఇక్కడ ఐస్ లాగా కనబడుతుంది కదా, అవి హైడ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఒక 4 ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేయండి. ఫస్ట్ మీరు ఇమేజ్ యాడ్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కావాలంటే నేను వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసి ఇమేజ్ మీద ప్రెస్ చేసి సైడ్లో ప్రెస్ చేయండి. సో ఈ విధంగా రెక్టాంగిల్ కిందికి తీసుకురండి. సో రెక్టాంగిల్ కిందికి తీసుకొచ్చాక సో మీ ఇమేజ్ సెలెక్ట్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేసేయండి. సో ఓవరాల్గా అలాగే చేసేయండి ఆల్ ఇమేజెస్ కూడా. సో నెక్స్ట్ ఇమేజెస్ కూడా ఇలాగనే యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా ఫస్ట్ ఎక్స్ట్రా పార్ట్ అనేది రిమూవ్ చేసేయండి, కట్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ సైడ్లో ప్రెస్ చేయండి ఇలా. సో ఆ ఇమేజ్ అయితే ఇలా కిందికి తీసుకురండి ఈ విధంగా. సో ఇంతకుముందు చేశారు కదా అలాగనే ఆల్ ఫొటోస్ కూడా అలాగే చేయండి. సో నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ కూడా అలాగే చేయండి. సో మీ ఇమేజ్ అనేది ఇక్కడ కరెక్ట్ రైట్ సైడ్ పెట్టేయండి. సో కొంచెం స్మాల్ చేయండి. సో ఈ విధంగా స్మాల్ చేస్తే అమేజింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా చూడడానికి బాగుంటుంది ఇలా. సో ఈ విధంగా పెట్టేయండి. సో నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి, ఈ విధంగా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ కాంచే. సో ఈ విధంగా. సో నెక్స్ట్ థర్డ్ బీట్ మార్క్లోకి వెళ్ళి సో థర్డ్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఈ విధంగా. సో మీ ఇమేజ్ ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేయండి. సో ఇలా కట్ చేశాక ఆ ఇమేజ్ పక్కన ప్రెస్ చేసి ఇలా కిందికి తీసుకురండి, రెక్టాంగిల్ షేప్ కిందికి తీసుకురండి. సో ఈ విధంగా. సో ఆ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టేయండి, కొంచెం స్మాల్ చేయండి, అమేజింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా స్మాల్ చేస్తే సో ఈ విధంగా స్మాల్ చేయండి. సో ఇలాగ చేసేయండి. సో ఈ విధంగా పెట్టేయండి స్మాల్ చేసేసి. సో నెక్స్ట్ ఫోర్త్ బీట్ మార్క్ దగ్గర పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేశాక యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఫోర్త్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఈ విధంగా నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా యాడ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి, ఇమేజ్ పక్కన ప్రెస్ చేసి. సో ఈ విధంగా కిందికి తీసుకురండి, రెక్టాంగిల్ షేప్ కిందికి తీసుకురండి. సో ఈ విధంగా. సో మీ ఇమేజ్ అనేది రైట్ సైడ్ పెట్టేయండి. సో ఇలా రైట్ సైడ్ పెట్టేయండి. సో మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే ఉంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇమేజ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి, ఇమేజ్లోకి వెళ్ళి సో ఫుల్ ఇమేజ్ యాడ్ చేయండి.
సో ఈ విధంగా యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా కట్ చేయండి. కట్ చేశాక ఆ ఇమేజ్ అనేది కరెక్ట్ పెట్టేయండి ఇలా. సో ఈ విధంగా పెట్టేయండి. ఆ ఇమేజ్ పక్కన ప్రెస్ చేయండి. సో ఇలా స్మాల్ చేయండి కొంచెం. సో ఈ విధంగా కిందికి పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేయండి. సో ఆల్ ఇమేజెస్ కూడా ఇలాగే పెట్టేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసాక ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేయండి. సో ఈ విధంగా పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేయండి. కొంచెం జూమ్ చేయండి. సో ఈ ఇమేజ్ కొంచెం సెట్ అవ్వట్లేదు. ఇది డిలీట్ చేసి వేరే యాడ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇమేజ్ అనేది సెట్ అవ్వట్లేదు నాకు అది. సో అందుకే ఇది యాడ్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా యాడ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ చేయండి. సో బిట్ మార్క్ దగ్గర పెట్టి కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ అనేది. సో ఈ విధంగా జూమ్ చేయండి. కొంచెం అమేజింగ్గా ఉంటుంది చూడడానికి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేయండి. కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసి టెక్స్ట్ దగ్గర పెట్టేయండి. సో ఇలా టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ దగ్గర పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేసేయండి. కొంచెం టెక్స్ట్ కింద పెట్టేయండి ఇలా. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఎలాగుందో చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అమేజింగ్గా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేశాక సో ఈ విధంగా మిడిల్లో పెట్టి ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేయండి. ఆల్ ఇమేజెస్ కూడా అలాగే చేసేయండి. సో ఈ విధంగా చేసేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో మీ ఇమేజ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీడియో సేవ్ చేశాక కొంచెం ఇబ్బంది అవుతుంది మిస్టేక్ వెళ్తే. సో మిస్టేక్ పోతే మాత్రం వీడియో మంచిగా రాదు. ఫస్టే చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటుంది. సో ఈ విధంగా చేసేయండి. సో మీ ఇమేజ్ అనేది కరెక్ట్ సెట్ చేయండి ఇలా. సో ఆల్ ఇమేజెస్ కూడా ఇలానే యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. టెక్స్ట్ దగ్గర పెట్టేయండి కొంచెం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. ఏ ఇమేజ్ అయితే సెట్ అవుతుందో ఆ ఇమేజ్ మాత్రమే పెట్టేయండి. సో ఈ విధంగా పెట్టేయండి. సో ఇలా పెట్టేసేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇలా స్మాల్ చేసి ఆ ఇమేజ్ కన్నా పెట్టేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. ఫుల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చేయండి. ఓవరాల్గా మొత్తం ఇలాగ చేసేయండి. సో నెక్స్ట్ ఫుల్ ఇమేజ్ యాడ్ చేయండి. ఫుల్ ఇమేజ్ యాడ్ చేసి బీట్ మార్క్ దగ్గర పెట్టేయండి. సో ఈ విధంగా జూమ్ చేసి ఇలా పెట్టేయండి. సో సెకండ్ ఇమేజ్ డిలీట్ చేసి ఇమేజ్ పక్కన ప్రెస్ చేసి రెక్టాంగిల్ కింద తీసుకురండి. సో ఇమేజ్ పక్కన ప్రెస్ చేసి రెక్టాంగిల్ కింద తీసుకురండి. సో ఈ విధంగా అయితే తీసుకురండి. రెక్టాంగిల్ కింద తీసుకురండి. సో ఇలా అయితే పెట్టేసేయండి. సో ఇలా అయితే పెట్టేయండి. సో ఈ విధంగా అయితే చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటుంది. సో ఇలా కరెక్ట్ ఫస్ట్ కాంచి చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉందో లేదో అని. సో ఈ విధంగా చూసుకోండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లాస్ట్ ఇమేజ్ అనేది రెక్టాంగిల్ మధ్యలోకి రావాలి. సో ఇమేజ్ మీద ప్రెస్ చేయండి. సో ఇలా సైడ్కి ప్రెస్ చేసి ఆ రెక్టాంగిల్ మధ్యలో పెట్టేయండి.
సో ఆ ఇమేజ్కి రెక్టాంగిల్కి మధ్యలో పెట్టేయండి. సో మీ ఇమేజ్ అనేది వెనుకకి వెళ్తుంది. కొంచెం కిందికి తీసుకురండి. మీ ఇమేజ్ అనేది మీ ఇమేజ్ సైడ్కి ప్రెస్ చేయండి. సైడ్ ప్రెస్ చేసి ఇంకా రెక్టాంగిల్ ఉంది కదా, దాని కిందికి తీసుకురండి. సో సైడ్కి ప్రెస్ చేయండి. సో ఈ విధంగా అయితే కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. కట్ చేశాక ఇక్కడైతే మీ ఇమేజ్ అనేది కిందికి తీసుకురండి ఇలా. సో ఈ విధంగా అయితే తీసుకురండి. ఇక్కడైతే మీ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ అనేది డిలీట్ చేయండి. సో ఈ విధంగా మిస్టేక్ అవుతుంది చూసుకోండి. సో ఈ విధంగా అయితే చూసుకోండి, డిలీట్ చేయండి సెకండ్ ఇమేజ్. సో ప్రజెంట్ ఇమేజ్ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఆ ఇమేజ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇంతకుముందు రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి కిందికి తీసుకురండి. మీ ఇమేజ్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఈ విధంగా అయితే సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే వెళ్తుంది. సో మీ ఇమేజ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇట్లయితే ఉంటుంది. సో నెక్స్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. టెక్స్ట్ అనేది రిమూవ్ అవుతుంది మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. సో ఫాంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో లిరికల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. సో టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. ఆల్ టెక్స్ట్ కూడా ఈ విధంగానే యాడ్ చేయండి ఫాంట్ అనేది. సో ఈ విధంగా అయితే యాడ్ చేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. సో కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. సో నేనైతే ఆల్ లిరిక్స్ కూడా పేస్ట్ చేశాను. సో మీ ఇమేజ్ని ఈ విధంగా రెక్టాంగిల్ కింద తీసుకురండి. సో నేను ఇంతకుముందు రెక్టాంగిల్ కింద తీసుకురాలేదు. సో నేనైతే ఆల్ లిరిక్స్కి పేస్ట్ చేశాను టెక్స్ట్ అనేది. సో ఇంతకుముందు కెమెరా హైడ్ చేసింది కదా, ఆ హైడ్ కెమెరా అనేది తీసేయండి. ఈ విధంగా అయితే కెమెరా హైడ్ తీసేస్తే సో ఈ విధంగా అయితే మీ వీడియో రెడీ అవుతుంది. సో మీ వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. రైట్ సైడ్ టాప్లో ఇంపోర్ట్ బటన్ ఉంటుంది. ఇంపోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ హెచ్డి సెలెక్ట్ చేసుకొని సో మీ వీడియో అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.